కాలగతిని ప్రవర్తింపజేయుటలో దైవము ఎవ్వరి కర్మఫలములతోడను జోక్యము పెట్టుకొనడు. ఈ వాక్యాలు అలా ఏరుకుని మనం ప్రామినెంట్గా పెట్టుకుని రోజు చూసుకుంటుంటే మన లైఫ్ అది చాలా అని నాకు అనిపిస్తుంది. మన కాలగతి ప్రకారం నడిచిపోతే ఇంక దైవం ఎందుకు? కానీ నేనెవడు పూజించమన్నాడు? దేవుణ్ణి నమ్మకు. ఇప్పుడు మనం అప్పు చేసేస్తాం అనుకోండి, బాగాను సద్గురువు దొరికాడు, ఆయన నీవని నేను చూసుకుంటా పర్లేదంటే అర్థం మన అప్పు తీర్చేస్తాడు. మన అప్పు నిజంగా తీర్చాడనుకోండి, అప్పుడు ఇంకా డబుల్ అప్పు చేస్తాం మనం. మామూలు వాళ్ళం ఏంటి? ఈ ప్రాబ్లమ్స్ అసలు ఎవరు భగవంతుడు ఇచ్చాడా? మనమే తెచ్చుకున్నాం. అయితే ఆయన తీర్చలేడా? తీర్చలేడని ఎవడు చెప్పాడు? తీర్చదలుచుకుంటే తీర్చగలడు, మొత్తం ఎత్తేస్తాడు. అయితే ఎందుకు చేయలేదు? నా విషయంలో ఎందుకు చేయాలి? నేను మహాభక్తుడిని అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఏం చెప్తాడు? నాకేం సంబంధం లేరంటే పోనీ నిజంగానే భగవంతుడు మనం సబ్మిట్ చేయమనుకోండి, ఈ క్షణం నుంచి ఇంకెప్పుడు మనం పొరపాటు చేయం. మరి ఇంతకుముందు చేసిన దాని ఫలితం ఉందే, అది తీసేసాడు, అది తీయడు. ఆచరించిన కర్మ ఫలితాలు మాత్రము తొలగవు.